గణపతి నిమజ్జన వేడుకల్లో అపస్మృతి, భక్తులపై తేనెటీగల దాడి, స్వామి సేవల్లో వైఫల్యం వల్లే ఈ పరిస్థితి. పండితులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మగడపల్లి గ్రామంలో వినాయక నిమజ్జనోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జనోత్సవాల్లో భాగంగా గ్రామస్తులు ఊరేగింపు నిర్వహించగా తేనెటీగలు దాడి చేశాయి. నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్న సుమారు 20 మంది తేనెటీగల దాడికి గురయ్యారు. తేనెటీగల దాడి నుండి రక్షించుకోవడానికి పరుగులు తీస్తుంటే పరుగులు పెట్టే వారిపై పిచ్చుకుక్క దాడి చేసి 6గురిని గాయపరచడం జరిగింది. తేనెటీగల దాడి, పిచ్చుకుక్క దాడిలో గాయపడిన బాధితులంతా రాజోలు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబడ్డారు. అక్కడ డాక్టర్ల ఆధ్వర్యంలో వైద్య సేవలు, వైద్య చికిత్సలు అందిస్తున్నారు. స్వామి సేవల్లో అపశృతి చోటు చేసుకుందా, అందువల్లే ఈ పరిస్థితి సంభవించిందా అనే అనుమానాలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. బాధితుల రోదనలతో, చిన్నారుల బాధలతో ఆసుపత్రి ఇబ్బందికరంగా మారింది. సామాజిక ఆరోగ్య కేంద్రం రాజోల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1 గంట క్రితము మగటపల్లి నుంచి మనకి 16 పిల్లల్ని, 5 పెద్దవాళ్ళని తేనెటీగలు పుట్టినవని తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అంతా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. అందరూ స్టేబుల్ గానే ఉన్నారు. 2 పిల్లలకి కొంచెం తీవ్రమైన వాంతులు ఉండడం వల్ల అమలాపురం ఏరియా హాస్పిటల్